రైతులందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తారీఖైతే చూసుకోవచ్చు 7/1/2025 అయితే జరిగిందన్నమాట. రైతు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే మనకైతే కల్పిస్తుందని అయితే నిన్ననైతే మనకైతే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసాపై అయితే భారీ శుభవార్త. అది ఎవరికి? ఎకరాకు 2,000 పెంపు ఆ రైతులకు అకౌంట్లోకి 6 లక్షల రూపాయలు. టీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని మొదట రైతులకు సంవత్సరానికి ఎకరాకు 8,000 ఇచ్చారు. తర్వాత దీనిని 10,000కి అయితే పెంచారు. మనకి ఏదైతే రైతు బంధు పథకం ఉందో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ముందుగాలైతే 8,000 రూపాయలు అయితే ప్రకటించామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అధికారంలోకి రావడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి ఎన్నో అక్రమాలు అయితే బయట పెట్టడం అయితే జరిగింది. రైతు బంధు అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, అలాగే రైతు భరోసాని ఎందుకు మార్చారు అనే దానిపై కూడా మనకైతే చాలానైతే మనకు అసెంబ్లీలోనే కానివ్వచ్చు మొన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది. అలాగే కేబినెట్లోనైతే మనకు రైతు భరోసాపై సంక్రాంతికే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం పలు విషయాలపై అయితే చర్చించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు జీవన భృతి వంటి విషయాలపై అయితే చర్చించినట్లు తెలుస్తుంది. మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే నిన్ననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మాట్లాడడం అయితే జరిగింది. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేయండి. ఇది ఒక రకంగా అధికంగా భూమి కలిగిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 15,000 ఇస్తామని చెప్పి 12,000కు తగ్గించడం చాలామంది రైతులకు నిర్వాత్సవం అయితే కలిగించింది. ఎకరాకు రూపాయలు 3,000 తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కువగా 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న రైతులే ఉన్నారు. అందువల్లనైతే రైతులైతే చాలామంది అయితే ఆందోళనతో ఉండడం అయితే జరిగింది. మనకు నిన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకు ముందుగా అయితే ఏమన్నా అన్నారు, 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడైతే 3,000 తాము నష్టం ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట రైతన్నలు అయితే. అలాంటప్పుడు 20 ఎకరాలు ఉన్న రైతులకు మేలు కూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొద్దిమంది రైతులకు మాత్రం ఉపయోగకరంగా ఉందేనన్నది రైతులు చెప్తున్న మాట. ఈ రకంగా చూసుకుంటూ పోతే సాగులో ఉన్న భూమికి రైతు భరోసా అందిస్తామని చెప్తున్న రైతులు 50 ఎకరాలు ఉంటే 6 లక్షల రైతుల అకౌంట్ల అయితే జమ కానున్నాయి. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇదన్నమాట. మనకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుంది.